శుభోదయం స్వాములందరికీ స్వామి శరణం। ఈ రోజు వచ్చేసి 30వ తారీఖు స్వామి, అంటే 30వ రోజు మనము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు మనకి ఇలాంటి అడ్డంకులు అనేటి లేవు స్వామి। శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందం టీం వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు స్వామి। మాకు ఇలాంటి ఇబ్బందులు ఇలాంటి అలసటలు కూడా లేకుండా మేము నడుస్తున్నాము స్వామి। ఈ రోజు వచ్చేసి మనకి అండిపెట్టికోట నుంచి మనం వెళ్ళేది వచ్చి తాటికొంబం స్వామి। ఈరోజు ఓన్లీ సింగిల్ ఆల్టో, ఓన్లీ పొద్దుగానే నడుచుకుని ఉంటుంది, సాయంత్రం నడుచుకుని అనేది ఉంటుంది స్వామి। ఇంకోటి వచ్చేసి ఈరోజు మనం పరేడ్ టెంపుల్ కూడా వెళ్తాం స్వామి। టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది స్వామి। ఇక్కడ చూడొచ్చు వెదర్ అయితే ఎంత బాగుందో, చుట్టుముట్టు మొత్తం కొండలే ఉన్నాయి స్వామి। ఒకసారి చూడొచ్చు హైవే పక్కన నుంచి నడుస్తున్నాము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది స్వామి। ఎందుకంటే ఇంత ఫ్రెష్ వెదర్లో ఇట్లా నడుస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది స్వామి శరణమయ్యప్ప। ఇప్పుడు వచ్చేసి మనం వెళ్ళేది తాటికొంబు స్వామి, డైరెక్ట్ డే ఆల్టో। ఈరోజు పళని కూడా వెళ్తాం స్వామి। ఇక్కడ చూడండి మన టవర్ అయితే కనిపిస్తుంది చూడండి ఒకసారి, ఇందులో నెమ్లిక చూడండి, పికాక్ ఎంత బాగా అనిపిస్తుంది స్వామి శరణమయ్యప్ప। మనం వెళ్తున్నాము, ఇంకో అనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి స్వామి శరణమయ్యప్ప। ఇప్పుడు వచ్చేసి మనం మనోస్వామితో ఉన్నాము, స్వామి వచ్చి కార్ఖానా నుంచి। స్వామి శరణం స్వామి। స్వామి శరణమయ్యప్ప। స్వామి అసలు మీరు పాదయాత్ర తీసారని ఎలా తెలుసు మీకు? స్వామి యాక్చువల్లీ నేను వేరే స్వామితో పోయేది, సో స్వామి కొంచెం డిసప్పాయింట్ అయ్యింట వేరే స్వామి ఆ స్వామితో పోయేది బదులు బోన్పల్లి స్వామి వెంకట స్వామి అని ఉంటారు, యాదగిరి గురుస్వామి అని చెప్పినారు నాకు। వాళ్ళతో వెళ్ళండి స్వామి అని చెప్పి వెళ్తే సడన్ గా ఒక రోజు ముందే ప్లాన్ చేసుకున్నాను, తో వచ్చాను స్వామి। స్వామి ఎలా అనిపిస్తుంది యాత్ర? ఇన్ని రోజులు అవుతుందిగా యాత్ర మంచిగా ఉంది స్వామి, ఏ ప్రాబ్లం అయితే లేదు। యాత్ర కాళ్ళ నొప్పులు కానీ ఏమైనా? స్టార్టింగ్ లో ఒక 4-5 డేస్ ఉండే స్వామి, దాని తర్వాత అంతా నార్మల్ స్వామి। ఇప్పుడు మెడికల్ అంటే ఇప్పుడు కొంతమంది జ్వరం రావడం కానీ కాళ్ళ నొప్పులు ఆడ ఉంటుంది కాబట్టి మెడికల్ విషయంలో ఎలా కేర్ తీసుకుంటున్నారు? యాక్చువల్లీ మెడికల్ కేర్ అంటే స్వామి చాలా బాగా చూసుకుంటారు। ఇప్పుడు సివిల్లా ఇప్పుడు మేము ఉంటాము, మా ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు, ఒక గ్లౌజ్ వేసుకున్నాం అది ఇది అట్లా చేస్తారు। కానీ ఇక్కడ మా గురుస్వాములు ఎట్లా అంటే ఆ కాలుని తీసుకోవాలి పాదం మీద పెట్టి, గ్లౌజ్ ఉండదు, మాస్క్ ఉండదు, దాన్ని కట్ చేసి క్లీన్ చేసి మందు పెట్టి ఒక డాక్టర్ కన్నా ఎక్కువ చూసారు స్వామి। రామచరణం మా గురుస్వాములకంతా స్వామి। ఇప్పుడు నెక్స్ట్ టైం పాదయాత్ర రావాలనుకుంటున్నారా, హైదరాబాద్ నుంచి దీక్ష చేయాలనుకుంటున్నారా? స్వామి స్టిల్ 15th వరకు దీక్ష చేస్తున్నాను స్వామి, జనవరి 15th వరకు మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకుంటాను స్వామి। స్వామి ఇప్పుడు అంటే హైదరాబాద్ ఉన్న స్వామిని కొంతమందికి మనం చెప్పులు వేసుకుంటామని కామెంట్ చేస్తారు, దానికి మీ సమాధానం? సంవత్సరం మనము చెప్పులు వేసుకుంటామనంటే ఒక 10 కిలోమీటర్ నడవచ్చు స్వామి, చెప్పులు లేకుండా రోజు నడుస్తున్నాం కదా స్వామి, ప్రాబ్లమ్స్ ఉంటాయి స్వామి। స్వామి అయ్యప్ప మా గురుస్వామిలు ఉన్నారు, ఇక పేర్లు చెప్పండి స్వామి। ఈ యాత్రలో ఒక నైనా స్వామి లాగా, ఒక ఫ్రెండ్ స్వామి లాగా, ఒక అన్న స్వామి లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ టోటలీ ఈ యాత్రలో ఉన్నారు మమ్మల్ని। పొద్దుగాలు వచ్చి ఒక అన్నస్వామి వచ్చి స్వామి లేవు స్వామి అని జోలవాడి లేపుతారు మమ్మల్ని, ఒక స్వామి టిఫిన్ తీసుకొచ్చి ఇస్తారు మా గురుస్వాములు, అంత మంచిగా చూసుకుంటారు మా గురుస్వాములు। స్వామి శరణం। ఆ వండే స్వాములకు కూడా పాదాభివందనాలు, మంచిగా వండి మాకు మంచిగా సేవ చేసుకుంటున్నారు। స్వామి శరణమయ్య స్వామి। అయితే మనం మొత్తానికి టిఫిన్ హాల్ దగ్గర వచ్చాం స్వామి। ఈరోజు టిఫిన్ ఏంటి స్పెషల్ అంటే ఈరోజు అంబాలి స్వామి, అంబాలి అంటే తెలుసు అదే రాగి జావా అంటారు స్వామి శరణం। అంటే ఈరోజు వచ్చేసి అది ఎందుకు పెట్టారంటే నిన్న ఎండ చూశారు కదా స్వామి, మరీ ఘోరంగా ఉండే ఎండ అనేది, దానికోసమే స్వాములు కొంచెము అది తాగితే చల్లదనము బాడీకి అదే హీట్ అనేది తక్కువ, బాడీలో హీట్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి అంబాలి అనేది పెట్టారు స్వామి। స్వామి శరణమయ్యప్ప। అయితే ఈ బ్రిడ్జ్ అనేది కడుతుండే స్వామి, ఇప్పుడు వచ్చేసి బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది కానీ ఇంకా ఓపెనింగ్ అనేది కాలేదు స్వామి। స్వామి శరణం। మనం టిఫిన్ హాల్కి దగ్గరలో ఉన్నాము, చూడొచ్చు మనం టికెట్స్ ఆల్రెడీ కొంతమంది స్వాములు స్థాయి చేసి వెళ్ళిపోయారు స్వామి, ఇంకొంతమంది ఇప్పుడు వస్తున్నారు। ఇక్కడ చూడొచ్చు అంబాలి స్వాములు ఇక్కడ ఉన్నారు। చాలా ఎండ కొడుతుంది, మనమైతే ఇట్లా సైడ్కి చల్లని చెట్టు నీడలో కూర్చున్నాము స్వామి। చెట్టు మీద పడుకోండి। ఎన్ని బాధలున్నా నిన్ను మర్వానయ్యా సామి,
నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంఠ స్వామి ఎన్ని జన్మలైనా నిన్ను మర్వానయ్యా స్వామి కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంఠ స్వామి అడవి దారిలో అలసిపోయి ఉంటినో నా కాళ్ళు గుంజుతున్నవయ్యా నేను ఎట్లా నడిచి వద్దునయ్యా నా కాళ్ళు గుంజుతున్నాయి అయ్యా నేనెట్ట నడిచి వద్దునయ్యా నా కాళ్ళు గుంజుతున్నవయ్యా నేను ఎట్లా నడిచి వద్దునయ్యా నా కాళ్ళు గుంజుతున్నావయ్యా నేనెట్ట నడిచి వద్దునయ్యా నా కాళ్ళకు ముళ్ళు గుచ్చినా నీ నడక ఆపలేనయ్యా నా కాళ్ళకు ముళ్ళు గుచ్చినా నీ నడక ఆపలేనయ్యా నా కాళ్ళకు ముళ్ళు గుచ్చినా నీ నడక ఆపలేనయ్యా నా కాళ్ళకు ముళ్ళు గుచ్చినా నీ కాలి నడక ఆపలేనయ్యా నా కాళ్ళు గాలి నా కాలి నడక ఆపలేనయ్యా నా కాలు గాలుతున్నా నీ కాలి నడక ఆపలేనయ్యా ఇట్లా వద్దునయ్యా నీ కొండకు ఇట్లా వద్దునయ్యా ఇట్ట వద్దునయ్యా నీ కొండకిట్ట వద్దునయ్యా కాలు గాలుతున్నవయ్యా జర కరుణించి కాపాడయ్యా కాలు గాలుతున్నాయి అయ్యా జర కరుణించి కాపాడయ్యా కాళ్ళకు రక్తాలు గారినా మా అమ్మ నాకు గుర్తుకొచ్చేరా కాళ్ళకు రక్తాలు గారినా నా అమ్మ నా గుర్తుకు వచ్చేరా కాళ్ళకు రక్తాలు గారినా నా అమ్మ నాకు గుర్తుకొచ్చేరా కాళ్ళకు రక్తాలు గారినా నా అమ్మ నాకు గుర్తుకొచ్చేరా దారిలోన దాహమే అయినా నా తండ్రి నాకు గుర్తుకొచ్చేరా దారిలోన దాహమే అయినా నా తండ్రి నాకు గుర్తుకొచ్చేరా ఏమి చేదునయ్యా అయ్యప్ప నేను ఎట్లా చేదునో అయ్యప్ప ఏమి చేదునయ్యా అయ్యప్ప నేనెట్ట చేదునో అయ్యప్ప ఏమి చేదునయ్యా అయ్యప్ప నేను ఎట్లా చేదునయ్యా అయ్యప్ప ఏమి చేదునయ్యా అయ్యప్ప నేనెట్ట చేదునయ్యా అయ్యప్ప ఇంత నడిచినా గానీ తొవ్వనే గడవనే లేదయ్యా ఎంత నడిచినా గానీ ఈ తొవ్వనే నడవనే లేదయ్యా ఎంత నడిచినా గానీ తొవ్వ సాగుతనే లేదయ్యా ఎంత నడిచినా గానీ ఈ తొవ్వ సాగుతనే లేదయ్యా ఎంత దూరమయ్య నడక నడవలేక ఉన్నానయ్యా ఎంత దూరమయ్యే నడక నడవలేక ఉన్నానయ్యా కాలు కాలుతున్నవయ్యా నేనేమి చేదును అయ్యప్ప కాలు కాలుతున్నవయ్యా నేనేమి చేతును అయ్యప్ప వెంకటన్న రామన్న గురుస్వామి నువ్వు రావన్న వెంకటన్న రావన్న గురు స్వామి రావన్న తోడు ఉండి నడిపించు స్వామి నిన్ను వేడుకుంటున్నా అయ్యప్ప స్వామి నిన్ను వేడుకుంటున్నాయన్నా దారిలో నాకలాయరా నేనేనయ్యా దారిలో నాకలాయరా నేనేమి చేతున్నా దారిలో నాకలాయరా నేనేమి చేదునయ్యప్ప దారిలో నాకలాయరా నేనేమి చేతునయ్యప్ప నేనెట్లా చేదును అయ్యప్ప నేనెట్లా వద్దురా అయ్యప్ప నేనెట్లా చేతును అయ్యప్ప నేనెట్లా వద్దురా అయ్యప్ప స్వామియ శరణమయ్యప్ప శరణము శరణమయ్యప్ప స్వామియ శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప కాళ్ళకు రక్తాలు గారి కష్టాలు ఉన్నా కాళ్ళకు రక్తాలు గారి కష్టాలు ఉన్నా నీవు చూపిన పాదయాత్ర మరువలేమయ్యా నీవు చూపిన పాదయాత్ర మరువలేమయ్యా నీవు చూపిన పాదయాత్ర మరువలేమయ్యా నీవు చూపిన పాదయాత్ర మరువలేమయ్యా గుర్తుకొస్తున్నామమ్మా నువ్వు ఎడ ఉన్నావో అమ్మా గుర్తుకొస్తున్నావమ్మా నువ్వు ఎడ ఉన్నావో అమ్మా కంట నీరు గారుతున్నాయమ్మా నా కాళ్ళు గుంజుతున్నాయమ్మా కళ్ళ నీరు గారుతున్నాయమ్మా నా కాళ్ళు గుంజుతున్నాయమ్మా నీరు గారుతున్నాయమ్మా నా కాళ్ళు గుంజుతున్నాయమ్మా కళ్ళ నీరు గారుతున్నాయమ్మా
అమ్మా నా కాళ్ళు గుంజుతున్నాయమ్మా కొండలో ఉన్నావయ్యప్ప జరగాన రావయ్యా అయ్యప్ప ఏ గుండెల్లో ఉన్నావయ్యప్ప జరగాన రావయ్యా అయ్యప్ప జరగాన రావయ్యా అయ్యప్ప ఏ గుండెలో ఉన్నావు అయ్యప్ప జరగాన రావయ్యా అయ్యప్ప గుర్తుకొస్తున్నావమ్మా నువ్వు ఎడ ఉన్నావే అమ్మా గుర్తుకొస్తున్నావమ్మా నువ్వు ఎడ ఉన్నవే అమ్మా గుర్తుకొస్తున్నావమ్మా ఎడ ఉన్నావే అమ్మా నువ్వు గుర్తుకొస్తున్నావమ్మా నువ్వు ఎడ ఉన్నవే అమ్మా అయ్యప్పకు చెప్పే అమ్మా నా కొడుకు వస్తున్నాడని అయ్యప్పకు చెప్పే అమ్మా నా కొడుకు వస్తున్నాడని కాలి నడకకు వస్తున్నావాని అయ్యప్పకు చెప్పే ఓయమ్మా కాలి నడకన వస్తున్నాడని అయ్యప్పకు చెప్పే మాయమ్మ దారిలోన భద్రమాని మణికంఠకు చెప్పవే అమ్మా దారిలోన భద్రమని మణికంఠకు చెప్పే అమ్మా దారిలోన భద్రమాని అయ్యప్పకు చెప్పే ఓయమ్మా దారిలోన భద్రమని అయ్యప్పకు చెప్పే ఓయమ్మా కన్నస్వామిగా మాల వేసి నా కొడుకు వస్తున్నాడయ్యో 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 దుఃఖముస్తున్నది రయ్యా ఓరయ్య ఏడుకొస్తున్నది రయ్యా దుఃఖం వస్తున్నది రయ్యా ఓరయ్య ఏడుకొస్తున్నది రయ్యా నడవలేక ఉన్నాను అయ్యా నా కాళ్ళు కాలుతున్నావయ్యా నడవలేక ఉన్నాను అయ్యా నా కాలు కాలు కాలుతున్నావయ్యా నడవలేక ఉన్నాను అయ్యా నా కాళ్ళు కాలుతున్నావయ్యా నడవలేక ఉన్నాను అయ్యా నా కాలు కాలుతున్నావయ్యా తెలియక నేను అడవిలోన కూర్చుంటినమ్మా తిండి విలువ తెలియక నేను అడవిలోన కూర్చుంటినమ్మా తిండి విలువ తెలియక నాకు అడవిలోన కూర్చుంటినే అమ్మా తిండి విలువ తెలియక నాకు అడవిలోన కూర్చుంటేనే అమ్మా నాకు ఆకలైతున్నదమ్మా ఒక బుక్క పెట్టరాదమ్మా నాకు ఆకలైతున్నదమ్మా ఒక బుక్క పెట్టరాదమ్మా నీవు గుర్తుకొస్తున్నావమ్మా నా కలలోకి వస్తున్నావే అమ్మా నువ్వు గుర్తుకొస్తున్నావమ్మా నువ్వు నా కలలోకి వస్తున్నావే అమ్మా నా కాళ్ళు కాలుతున్నాయమ్మా అయ్యప్పకు నువ్వు చెప్పే అమ్మా నా కాలు కాలుతున్నాయమ్మా అయ్యప్పకు నువ్వు చెప్పే అమ్మా కొంత నీరు గారుతున్నాయమ్మా అయ్యప్పకు చెప్పే ఓయమ్మా అంటే నీరు కారుతున్నదమ్మా అయ్యప్పకు నువ్వు చెప్పే ఓయమ్మా కొంత నీరు గారుతున్నాయమ్మా అయ్యప్పకు చెప్పే ఓయమ్మా కంట నీరు కారుతున్నాయమ్మా అయ్యప్పకు నువ్వు చెప్పే ఓయమ్మా నడుచుకుంటా వస్తున్నానని అయ్యప్పకు చెప్పే ఓయమ్మా నడుచుకుంటా వస్తున్నానని అయ్యప్పకు చెప్పే ఓయమ్మా చెప్పే ఓయమ్మా అయ్యప్పకు చెప్పే ఓయమ్మా స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప హరణమప్ప అయ్యప్ప హరణమప్ప అయ్యప్ప వసునమప్ప అయ్యప్ప కుండకప్ప అయ్యప్ప అయ్యప్ప వరణమప్ప బిందునప్ప అయ్యప్ప వారుమప్ప అయ్యప్ప వసునమప్ప అయ్యప్ప పింగళమప్ప అయ్యప్ప అయ్యప్ప చేసినప్పుడు అయ్యప్ప నీ మమ్మీలయ్య ఇక్కడ చూసినట్టయితే మనకి ఎండ అయితే విపరీతంగా కొడుతుంది. స్వామి ఈ గొడుగు అనేది మనం వర్షంలోనే కాకుండా ఎండలో కూడా వాడచ్చు. స్వామి మంచిగా నిరూపిస్తున్నాడు మా యాత్రలో. స్వామి తల్లిదండ్రి గుర్తుకొచ్చే నా తనువు తల్లడిల్లుతుందే తల్లిదండ్రి గుర్తుకొచ్చే నా తనువు తల్లడిల్లుతుందే ఎన్ని జన్మాలైనా నిన్ను మరవానయ్యా స్వామి. స్వామి ఇక్కడ వచ్చేసి మనం నడుస్తున్నది షార్ట్ కట్ అని చెప్పేసి గూగుల్ మ్యాప్లో చూపెడుతుంది. గూగుల్ మ్యాప్లో అయితే నమ్ముకొని ఇట్లా ఈ రూట్లో పోతున్నాము. యాక్చువల్ అయితే మనం మెయిన్ రోడ్లో నుంచి వెళ్ళాలి. ఏం చేస్తుంది గూగుల్ మ్యాప్ చూడాలి. స్వామి కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంఠ స్వామి.
స్వామి. మేము మొత్తం ఏ రూట్లో వస్తున్నామో చిన్న మట్టి రోడ్ అవుతుంది. గూగుల్ మ్యాప్ అయితే ఇలా చూపెడుతుంది. జై గూగుల్ తల్లి. ఏంటంటే ఇక్కడికి వెళ్తుంటే కూడా కొంచెం చల్లగా అనేది ఉంది స్వామి. ఎందుకంటే హైవే పైన డైరెక్ట్ ఎండ ముఖాన్ని కొడుతుంది. ఇక్కడ చుట్టుముట్టు చెట్లు కాబట్టి జర చల్లగాలి అనేది వస్తుంది. అట్లా కాబట్టి నడవగలుగుతున్నాం స్వామి.
కోరుకున్న వారి కల్లా కొడుకులని ఇస్తామన్న అడిగిన వారి కల్లా ఆడపిల్లని కొడుకుల బిడ్డని ఇస్తే చూశాను నిన్ను మనసులోన తలచాను నేను భక్తుల సందడి చూసి మురిసిపోయాను చక్కటి
capital city.
మొత్తానికి అయితే మనం పళనికి అయితే వచ్చినాం స్వామి. మరి కాసేపట్లో ఇక్కడ స్నానాలు ఆచరించి ఇక్కడ నుంచి మనము దేవుని దర్శనం చేసుకుంటాం స్వామి. పళని సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ చూసినట్టయితే మనం స్నానాలు అయితే అయిపోయినాయి స్వామి. ఇక్కడ మనకు ట్రైన్ అనేది కనిపిస్తుంది, ఒక్కసారి చూడొచ్చు, జూమ్ చేస్తున్నా. అది వచ్చి ట్రైన్ వే ఉంటుంది, రోప్ వే కూడా ఉంటుంది స్వామి ఇక్కడ నుంచి. కాకపోతే అక్కడ నుంచి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఆ లైన్ కానీ 2-3 అవర్స్ లైనే మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం కాలినడకనే వెళ్తున్నాం. స్వామి అంత సీజన్ కాదు కాబట్టి స్వామి చాలా తక్కువ మంది అయితే కనిపిస్తున్నారు మనకి. శరణం స్వామి శరణం అయ్యప్ప. ఇప్పుడైతే మన స్వామిలో మాత్రమే ఉన్నాము. లాస్ట్ ఇయర్ అయితే నాకు అడుగు పెట్టడానికి జాగా కూడా లేకుండే. ఇక్కడ చూడొచ్చు మన ఆపోజిట్ స్వామి శరణమయ్యప్ప. గుడి ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాం స్వామి. మొత్తం అయితే మన వరల్డ్లోనే 6 ప్లేస్లు ఉన్నాయి స్వామి పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో. ఇందులో ఇది వరల్డ్లోనే 3వ ప్లేస్ స్వామి పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది వచ్చేసి మన గణేశం టెంపుల్ స్వామి. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళాం. బర్త్డే స్వామి. ఇలాంటి బర్త్డేలు మళ్ళీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు వద్దమ్మా.